జెప్టోలో వచ్చి రీజాయినింగ్ వచ్చింది. 18థ్ అక్టోబర్ టు 21st అక్టోబర్‌కి వరకైతే వచ్చింది. ఇందులో కండిషన్స్ ఏంటి అననంటే, అక్టోబర్ 16థ్ రోజు కంపల్సరీగా ఒక ఆర్డర్ అనేది మనం డెలివరీ చేయాలి. అలాగే 19, 20, 21 ఈ డేట్‌లలో 10 అవర్స్ మ్యాండేటరీగా లాగిన్ ఉండి, అక్కడ చూపిస్తున్న ఆర్డర్స్ అన్నీ మనం కంప్లీట్ చేసినట్లయితేనే మనకు ఆ అమౌంట్ అనేది వస్తుంది. మనం కండిషన్స్ అనేది ఒకటికి 2 సార్లు ప్రాపర్‌గా చదివిన తర్వాతే మీరు డ్యూటీకి అనేది వెళ్ళండి. మనకు హైయెస్ట్ అమౌంట్ వచ్చేసి 145 ఆర్డర్స్ కనుక కంప్లీట్ చేస్తే 8,900 అండ్ చేంజ్ అయితే చూపిస్తుంది. అలాగే లోయెస్ట్ వచ్చేసి 60 ఆర్డర్స్ కనుక మనం కంప్లీట్ చేసినట్లయితే 3,200 చేంజ్ అయితే అమౌంట్ మనకి ఇక్కడ చూపిస్తుంది. చూడండి, మీరు ఈ కండిషన్స్ ఫాలో అయిన ఇన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మాత్రమే మనకు ఈ అమౌంట్ అనేది అయితే వస్తుంది. ప్రతి స్టోర్‌లో ఇలానే ఉండదు. స్టోర్‌ని బట్టి అమౌంట్ అనేది చేంజ్ అయితా ఉంటది. మీ స్టోర్‌లో ఎంత అమౌంట్ ఇచ్చిండు, ఏంటి కండిషన్స్ అని చూసి అయితే మీరు ఎర్నింగ్స్‌కి